రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి కానీ ఏంటంటే గెలుపుతారు, గెలిపించుకుంటారు. తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి లేదు నీకు. కేవలం వీళ్ళ కులం ఏంటిది, వాళ్ళ కులం ఏంటిది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని కులం బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అన్నాడు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, వీళ్ళు కరెక్ట్ క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అను, నీకు దమ్ముంటే అనగలుగుతావా? వీళ్ళు కరెక్ట్ ఎస్సీలు కాదు, వీళ్ళు కరెక్ట్ ఎస్టీలు కాదు అనగలుగుతావా? ఇది చాలా తప్పు. ఎందుకంటే లెక్క నువ్వు కులం మతం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి లేదు. సర్వే అనేది ఒక నామమాత్రంగా నువ్వు లెక్కలు తప్పులు చేసినావు. నీ ఇజ్జతి ఏంది? నీ ఇజ్జతి మనం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నీ పార్టీలో ఉన్న తీర్మానం మల్లన్న గారు వీళ్ళందరూ నీ ఇజ్జతి మనం తీసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన సర్వేనే రాంగు, మళ్ళీ రీసర్వే చేయాలి. నీ లెక్కలే తప్పు. 1 కోటి మంది బీసీలను చంపినవా నువ్వు? ఎక్కడ పోయింది 1 కోటి మంది జనాభా అని ఇజ్జతి మనం తీసిరు నీకు. నువ్వని నీ ముఖం మీద తీర్మానం మల్లన్న అంటూ నీ ముఖం మీద ఉమ్మేసిండు. ఇజ్జతి మనం ఉండాలి. ఫస్ట్ ఈ బతికేందంటే 100 సీట్లు కూడా రాలే, కనికరించలే ప్రజలు. అంబాడిండు రాహుల్ గాంధీ, పాదయాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసిండు, చలికి వణికిండు, వర్షంలో తడిచిండు, ఎండకి ఎండినా ప్రజలు నిన్ను కర్రిస్తలేరు. ఇంత చూతేగాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పేసి పువ్వను ఉమ్మేసి 99 సీట్లు ఇచ్చింది. 3 సార్లు ఈ అంబాడితే ప్రజలు నువ్వు నమ్ముతలేరు. ఇక్కడ కూడా నువ్వు అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఇంటున్నాడు అనుకున్నాడని కాదు, కోపాని కాదు. ఇక్కడ అధికారంలోకి వచ్చింది కేవలం కుటుంబ పాలన వల్ల ఎవరికో ఒకరికి ఓట్లేయాలని నీయసోని దశ దరిద్రపోని అనుకున్నాడు. అనుభవిస్తున్నారు ప్రజలు. సంవత్సరం మీద 2 నెలలైంది ఇప్పటి వరకు మంత్రివర్గాలు ఇస్తున్నది. నువ్వు కులం గురించి మాట్లాడతావా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉన్నంతసేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికారంలో ఉంటుంది, ప్రధానమంత్రి అవుతాడు.